న్యాయాధిపతులు 4వ అధ్యాయము. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులేరు గనుక యెహోవా ఆసోరులో ఏలు కానాను రాజు అయిన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసెరా. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలంన లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు ఆమె న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కాదేషులో అబీనోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబూలూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గర యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించెదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళుదును గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యంగా వచ్చేదను. అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేషునకు వెళ్ళెను. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కాదేషునకు పిలువనంపించి 10,000 మంది మనుషులను అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కానానీయుడైన హేబెరు మోషే మామ అయిన హోబాలు సంతతి వారైన కానానీయుల నుండి వేరుపడి కాదేషునొద్దనున్న జయన్నానీములోని మస్తకి వృక్షం నొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను. అబీనోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయి నని సిసెరాకు తెలుపబడినప్పుడు సిసెరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హారోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షంగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనలను కలవరపరచగా సిసెరా తన రథములు దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హారోషేతు వరకు తర్మగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఆసోరు రాజు అయిన యాబీనుకును కానానీయుడైన హేబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక సిసెరా కాలి నడకను కానానీయుడగు హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొని పోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమున చొచ్చెను. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా నిన్ను అడిగినడలా నీవు ఎవడనూ లేడని చెప్పవలెను అనెను. పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుష్యుణ్ణి నీకు చూపించెదను అనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను. ఆమెకు అతని కణతలలో ఉండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కానాను రాజు అయిన యాబీనును అణిచెను. తర్వాత వారు కానాను రాజు అయిన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలు చెయ్యి కానాను రాజు అయిన యాబీనుకు విరోధంగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. న్యాయాధిపతులు 5వ అధ్యాయము. ఆ దినమున దెబోరాయు అబీనోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీల్లో యుద్ధశాలులు ధైర్యం కనపరిచిరి. ప్రజలు సంతోషంగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానం చేసేదము, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదము. యెహోవా, నీవు షేయిరు నుండి బయలుదేరినప్పుడు, ఏదేము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశం నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను.
యెహోవా సన్నిధిని కొండల్లో నుండి ప్రవాహములు వచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చును. ఆనాతు కుమారుడైన సన్మార్గు దినములలో, యాయేలు దినములలో రాజ మార్గములు ఎడారులు ఆయెను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లోనే నడిచిరి. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేల్లో 40,000 మందికి ఒక కేడెము గాని ఈటె గాని కనబడలేదు. జనముల్లో ఇశ్రాయేలు అధిపతులు సంతోషంగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. తెల్లగాడిదల నెక్కువార్లారా, తివాసుల మీద కూర్చుండువార్లారా, త్రోవలో నడుచువార్లారా, ఈ సంగతి ప్రకటించుడి. వీరు కాండ్ర ధ్వనికి దూరంగా నుండువారు, నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేళ్ల గ్రామంలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనుల ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము. అబీనోయాము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. శూరుల్లో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. అమాలేకీలలో కాపురమున్న ఎఫ్రాయిములను, నీ తర్వాత నీ జనములలో బెన్యామీనులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబూలూనుల నుండి నాయక దండమును వహించు వారును వచ్చిరి. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులను బారాకును అతివేగమున లోయలోనికి చొరబడిరి. రూబేనుల కాలువల యొద్ద జనులు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందలు ఈలలను వినుటకు మీ దొడ్ల మధ్యను నీవెలా నివసించుతివి? రూబేనీల కాలువల యొద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గిలాదు యోర్దాను అద్దరిని నిల్చెను. దానీలు ఓడల దగ్గర ఎలా నిల్చిరి? ఆషేరీలు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఎలా నిల్చిరి? జెబూలీనీలు మరణం భయము లేక ప్రాణమును తృణీకరించుకున్న జనము. నఫ్తాలీలు భూమి మెట్ల మీద ప్రాణమును తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల యొద్దనున్న తానాకులో కానాను రాజులు యుద్ధం చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేసెను. నక్షత్రములు తమ మార్గంలో నుండి సిసెరాతో యుద్ధం చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనమైన వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. నా ప్రాణమా, నీవు బలం పూని సాగుము. గుర్రములు డెక్కలు శూరులను త్రొక్కును. గుర్రములు ఎగసి ఎగసి శూరులను త్రొక్కును. యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కానానీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రలో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను. పనివాని సుత్తెను కుడి చేత పట్టుకుని సిసెరాను కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ల యొద్ద కృంగిపడి పరుండెను. ఆమె కాళ్ల యొద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను. సిసెరా తల్లి కిటికీలో నుండి చూసెను. అల్లిక కిటికీలో నుండి చూసి కేకలు వేసెను. రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథములు చక్రములు ఆలస్యము చేయనేలా. ఆమె యొద్దనున్న వివేకం గల రాజకుమార్తెలు ఇలాగున్నే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తన మరల ఇట్లా అనుకొనుచుండెను, వారికి దొరికెను గదా, దోపుడు సొమ్ము పంచుకొంచున్నారు గదా. యోధులందరూ తలా ఒక స్త్రీని తీసుకొందురు. ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సిసెరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును. రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రం ఒకటి దోపుడుగా దొరుకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకున్న వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకును. యెహోవాని శత్రువులందరూ అలాగున్నే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలంగా ఉండెను. న్యాయాధిపతులు 6వ అధ్యాయము. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్ల వారిని మిద్యాను ఇలా కప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేళ్ల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గృహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను
తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంతయు విస్తారంగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరంన భూమి పంటను పాడుచేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడుచేటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశను వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకరిని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన దాసుల గృహంలో నుండి మిమ్మును తోడుకుని వచ్చితిని. ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశమును నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అబీయెజెరీయుడైన యోవాషు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లుగా గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలాగు సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించేనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలం తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. నిన్ను పంపిన వాడని నేనే అని చెప్పగా అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని అతనితో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చెను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొన్నట్లు ఒక్క సూచన నాకు కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండెదను అనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందకి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగున చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యము ఆయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిని అనెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో చెప్పెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. మరియు ఆ రాత్రియందే యెహోవా నీ తండ్రి గోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠంను పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభం నరికివేసి తగిన ఏర్పాటుతో ఆ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠంను కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలి అర్పించుమని అతనితో చెప్పెను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేర చేసెను. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం విరగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ 2వ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదికి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్లు తెలుసుకొనిరి. కాబట్టి ఆ ఊరివారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను. వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలుపక్షమున వాదింతురా, మీరు వారిని రక్షించుకొందురా,
వాని పక్షంన వాదించువాడు ఈ ప్రొద్దునే చావవలెను. ఎవడో వాని బలిపీఠమును విరగొట్టెను గనుక వాడు దేవత అయినందున తన పక్షంన తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొన నిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను. మిద్యానీయులందరూ అమాలేకీయుల అందరును తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి ఇజ్రాయేలు మైదానంలో దిగ్గా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రపు వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడి వారిని ఎదుర్కొంటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమును గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలును నా మూలంగా రక్షించదనని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపం నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనెను. ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రము పొడిగా ఉండెను. న్యాయాధిపతులు 7వ అధ్యాయము. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరును వేకువన లేచి హారోదు బావి యొద్ద దిగ్గా లోయలోని మోరే కొండకు ఉత్తరంగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనబడెను. యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇజ్రాయేలు నా బాహుబలం నాకు రక్షణ కలగచేస్తును అనుకొని నా మీద అతిశయింతురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివాన్ని వేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను. మిద్యానీయులను నీ చేతికి అప్పగింతును. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తన గుడారములకు వెళ్ళనంపెను. కాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి వారిని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులో ఉన్న సన్నాదుల యొద్దకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెల సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలను కంటిని. అదేమనగా, యావల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఆ దండంతటిను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇజ్రాయేలుల దండిలోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరలు వట్టి కుండను ఆ కుండల్లో దివిటీలను ప్రతి వాని చేతికి ఇచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి.
ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవచున్నాను. నేను చేసినట్లు మీరును చేయవలెను. నేను నాతోనున్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరును దండు పాళెం అంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితో ఉన్న 100 మందియు దండు పాళెము కొట్ట కొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టి అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తమ చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేచు పారిపోయిరి. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సేరెరాతు వైపున నున్న బెత్షిత్తా వరకు తబ్నాతు వరకు నున్న అబెల్మెహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి ఆషేరు గోత్రంలో నుండి మనష్షే గోత్రంలో నుండి పిలువనంపించిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. గిద్యోను ఎఫ్రాయిమీల మన్యా దేశమంతటికిని దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బెత్బారా వరకు వాగులను యోర్దానును వారికంటే ముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక ఎఫ్రాయిమీలందరూ కూడుకొని బెత్బారా వరకు వాగులను యోర్దానును పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జేయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జేయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జేయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జేయేబులను తలలను యోర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి. న్యాయాధిపతులు 8వ అధ్యాయము. అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధం చేయుటకు నువ్వు పోనప్పుడు మమ్మునేలా పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడ? నేను చేసినదెక్కడ? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపం తగ్గెను. గిద్యోనును అతనితోనున్న 300 మందియును అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యోర్దాను నొద్దకు వచ్చి దాటిరి. అతడు, నా వెంట నున్న జనులు అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యాను రాజులైన జేబాహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జేబాహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారం ఇవ్వవలనని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జేబాహును సల్మున్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తర్వాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేదనని చెప్పెను. అక్కడ నుండి అతడు పెనూయేలునకు పోయి అలాగున్నే వారితో చెప్పగా సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి గనుక అతడు, నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూయేలు వారితో చెప్పెను. అప్పుడు జేబాహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనులు సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరినూ కర్కోరులో నుండి కత్తిదుయు 120,000 మంది మనుషులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబాహునకును యుగెబ్బెహాకును తూర్పున గుడారంలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయంగా ఉన్నందున ఆ సేనను హతము చేసెను. జేబాహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను 2 రాజులైన జేబాహును సల్మున్నాను పట్టుకొని ఆ సేనంతటిను చెదరగొట్టెను. యుద్ధము తీరిన తర్వాత యోవాషు కుమారుడైన గిద్యోను పేరెసు ఎగువ నుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక ఎవరిని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో 77 మనుషులను పేరు పేరున వివరించి చెప్పెను. అప్పుడు అతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి, జేబాహు సల్మున్నా అను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుకన అలసియున్న నీ సేనకు మేము ఆహారం ఇవ్వవలెను అని మీరు ఎవరి విషయం నన్ను దూషించుతురో ఆ జేబాహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను
బ్రహ్మజముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పెను. మరియు నతడు పెనుయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను. అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జేబాహును సల్మున్నాను అడగగా వారు నీవంటి వారే, వారందరూ రాజకుమారులను పోలిన ఉండిరి అనగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు, మీరు వారిని బ్రతకనిచ్చిన యెడల యెహోవా జీవం తోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఏతేరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దుయ్యలేదు. అప్పుడు జేబాహు సల్మున్నాలు ప్రాయం కొలది నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి నా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జేబాహును సల్మున్నాను చంపి వారి వంటెలు మెడల మీద ఉన్న చంద్రహారములను తీసుకొనెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను నాకియ్యవలెనని మనవి చేయుచున్నాను అనెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషంగా మేము వాటినిచ్చెదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల వంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను ఒంటెలు మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారం పోగులు ఎత్తు 1700 తులములు బంగారము. గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాన్ని ఉంచెను. కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటివారికి ఉరిగా ఉండెను. మిద్యానీయులు ఇశ్రాయేలుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశం 40 సంవత్సరములు నిమ్మలంగా ఉండెను. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షేకెంలో ఉన్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వారికి అబీమెలెకును పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఓఫ్రాలో ఉన్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరలా బయలునకు నమస్కరించి వ్యభిచారులై బయల్పెరీతునకు తమకు దేవతగా చేసుకునిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటివారికి ఉపకారం చేయకపోయిరి. న్యాయాధిపతులు 9వ అధ్యాయము. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షేకెంలో నున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితో కూడా తమ తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షేకెము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా, నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకొనుడి అని పలుకుడి అనెను. అతని తల్లి సహోదరులు అతని గురించి షేకెము యజమానులు విన్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. అప్పుడు వారు బయల్పెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమున ఉండిరి. తర్వాత అతడు ఓఫ్రాలో నున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులు అయిన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. తర్వాత షేకెము యజమానులందరినూ మిల్లో ఇంటివారందరినూ కూడివచ్చి షేకెంలో ఉన్న మస్తకి వృక్షం కింద దండు పాళెం వద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. అది యోతామునకును తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షేకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజుని ఒకరిని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా ఒలీవ చెట్టు దేవునికిని మానవులకును దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నివ్వక మాని
చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలమని అంజూరపు చెట్టును అడగ్గా, అంజూరపు చెట్టు, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనివ్వక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకును నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీయు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబోనోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పెను. నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీల చేతిలో నుండి మిమ్మును విడిపించెను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు నీ సహోదరుడైనందున షేకెము వారి మీద అతన్ని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారం చేయకయు, అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు, అబీమెలెకును రాజుగా నియమించుకున్న విషయంలో మీరు న్యాయముగాను యథార్థంగాను ప్రవర్తించిన ఎడల, నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యంగాను యథార్థంగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షేకెము వారిని మిల్లో ఇంటివారిని కాల్చివేయునుగాక. షేకెము వారిలో నుండి మిల్లో ఇంటివారి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించును గాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బేయర్నకు వెళ్ళి అక్కడ నివసించెను. అబీమెలెకు 3 సంవత్సరములు ఇశ్రాయేలుల మీద ఏలికయై ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వానిని చంపిన అబీమెలెకు వాని సహోదరుని మీదికిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షేకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీదికి వచ్చునట్లును, దేవుడు అబీమెలెకునకును షేకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షేకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ఎట్లనగా షేకెము యజమానులు కొండ శిఖరం మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తనకు సమీపించిన వారినందరినీ దోచుకునిరి. అది అబీమెలెకునకు తెలుపబడెను. ఏబేదు కుమారుడు అయిన గాలు అతని బంధువులను వచ్చి షేకెమునకు చేరగా, షేకెము యజమానులు అతన్ని ఆశ్రయించిరి. వారి పొలముల్లోని పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞత అర్పణమును చెల్లించి తమ దేవతల మందిరంలోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా, ఏబేదు కుమారుడైన గాలు ఇట్లనెను, అబీమెలెకు ఏపాటివాడు, షేకెము ఏపాటివాడు, మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జేబూలు అతనికి ఉద్యోగి కాడా? షేకెము తండ్రి అయిన హమోరు వారికి దాసులమగుదుము గాని మనము అతనికెందుకు దాసులం కావలెను? ఈ జనము నా చేతికి ఉండిన ఎడల ఆహా, నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తర్వాత అతడు అబీమెలెకుతో, నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. ఆ పట్టణ ప్రధాని అయిన జేబూలు ఏబేదు కుమారుడైన గాలు మాటలను విన్నప్పుడు అతని కోపాగ్ని మండెను. అప్పుడతడు అబీమెలెకు నొద్దకు రహస్యంగా దూతలను పంపి, ఇదిగో ఏబేదు కుమారుడైన గాలును అతని బంధువులను షేకెమునకు వచ్చి ఉన్నారు. వారు నీ మీదికి ఈ పట్టణమును రేపుచున్నారు. కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా ఉండుడి. ప్రొద్దున్న సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరపడి లేచి పట్టణం మీద పడవలెను. అప్పుడు అతడును అతనితో జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయం చూసి వారి ఎడల ప్రవర్తింపవచ్చునని వర్తమానం చేసెను. అబీమెలెకును అతనితో నున్న జనులందరూ రాత్రివేళ లేచి 4 గుంపులై షేకెం మీద పడుటకు పొంచి ఉండిరి. ఏబేదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులను పొంచి ఉండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జెబూలుతో, ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగి వచ్చుచున్నారు అనగా, జెబూలు, కొండల ఛాయలు
మనుషులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను. గాలు చూడుము, దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగి వచ్చుచున్నారు. ఒక దండు శకునగాండ్ల మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నది అనెను. జెబూలు అతనితో, ఆహాహా, మనము అతన్ని సేవింపవలసినందున అబీమెలెకు ఎవడనినా నీ మాట ఏమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధం చేయుడు అనగా, గాలు షేకెము యజమానులు ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. అబీమెలెకు అతన్ని తరుమగా అతడు అతని ఎదుట నిలవలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవినిని ప్రవేశించు చోట పడిరి. అప్పుడు అబీమెలెకు అరూమాలో దిగెను. గాలును అతని బంధువులను షేకెంలో నివసించకుండా జెబూలు వారిని త్రోసివేసెను. మరనాడు జనులు పొలంలోనికి బయలువెళ్ళిరి. అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకొని 3 తెగలుగా చేయగా వారు ఆ పొలంలో మాటుగా ఉండిరి. అప్పుడతడు చూడగా జనులు పట్టణం నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతం చేసెను. అబీమెలెకును అతనితో ఉన్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశం నొద్ద నిలవగా 2 తెగలు పరిగెత్తి పొలంలోనున్న వారి అందరి మీద పడి వారిని హతం చేసిరి. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణంను చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణములను పడగొట్టి దాని స్థలములన ఉప్పు చల్లెను. షేకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఎల్ బేరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. షేకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అబీమెలెకునకు తెలపడినప్పుడు అబీమెలెకు అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేతబట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజముల మీద పెట్టుకుని, నేను దేని చేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్లుగా దానిని త్వరగా చేయడని తనతోనున్న జనులతో చెప్పెను. అప్పుడు ఆ జనులందరితో ప్రతి వాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అప్పుడు షేకెము గోపురపు యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించి 1000 మంది చచ్చిరి. తర్వాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసు నొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులు పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరము మీదకి ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురం నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్నితో దాన్ని కాల్చుటకు గోపుర ద్వారం నొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. అప్పుడతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతన్ని చంపెనని నన్ను గురించి ఎవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతన్ని పొడవగా అతడు చచ్చెను. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలనను తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను. షేకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల మీదికి మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదికి వచ్చెను. న్యాయాధిపతులు 10వ అధ్యాయము. అబీమెలెకును తర్వాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మునివర్ముడును పువ్వ కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో నివసించువాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతియే ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులు ఉండిరి. వారు 30 గాడిద పిల్లల్ని ఎక్కి తిరుగువారు. 30 ఊరులు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ప్రవర్తనులు అయిరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అస్తారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద నుండగా ఆయన ఫిలిష్తీయుల చేతికి అమ్మోనీల చేతికిని వారికి అప్పగించెను గనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యోర్దాను అవతల ఉన్న గిలాదు నందలి అమోరీల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితకగొట్టి అణిచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనులతోనూ
ఎఫ్రాయిములతోనూ యుద్ధం చేయుటకు యోర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము మీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలునకు పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తీయుల వంశంలో నుండి, అమోరీల వంశంలో నుండి, అమ్మోనీల వంశంలో నుండి, ఫిలిష్తీయుల వంశంలో నుండి మాత్రమే కాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వంశంలో నుండి నేను మిమ్మును రక్షించితిని గదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకొనుడి, మీ శ్రమ కాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మును రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి, ఇశ్రాయేలీయులను కూడుకొని మిస్పాలో దిగి ఉండిరి. కాబట్టి జనులు, అనగా గిలాదు పెద్దలు, అమ్మోనీయులతో యుద్ధం చేయ బూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడు అగునని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము. గిలాదు వాడైన యొఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. గిలాదు యొఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రింట నీకు స్వాస్థ్యం లేదు అనిరి. యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశంన నివసింపగా, అల్లరి జనము యొఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండిరి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యొఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధం చేద్దామని యొఫ్తాతో చెప్పిరి. అందుకు యొఫ్తా, మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివి అగుదు అని యొఫ్తాతో అనిరి. అందుకు యొఫ్తా, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదునకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానిని అగుదునా అని గిలాదు పెద్దలను అడగ్గా, గిలాదు పెద్దలు, నిశ్చయంగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునుగాక అని యొఫ్తాతో అనిరి. కాబట్టి యొఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతన్ని నియమించుకునిరి. అప్పుడు యొఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యొఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదికి యుద్ధమునకు వచ్చుచున్నావని అడగగా, అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యొబ్బేకు వరకును యోర్దాను వరకును నా దేశమును ఆక్రమించుకొని నందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానంగా ఉండునట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగింపుమని యొఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను. అంతటా యొఫ్తా మరలా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లనెను, యొఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేషునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలు యోదము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశం గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడగ్గా, ఏదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానంనే పంపిరి గాని అతడును నేను సెలవీయనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణం చేయుచు ఏదోమీయుల యొక్కయు మోయాబీల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకును తూర్పు దిక్కున కానాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరికి దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలీయులు అమోరీల రాజు అయిన సీహోనును హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి,
నీ దేశం గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇజ్రాయేలును నమ్మక తమ దేశం లోబడి వెళ్ళనీయక తమ జనులందరినీ సమకూర్చుకొని యాహాసులో దిగి ఇజ్రాయేళ్లతో యుద్ధం చేసెను. అప్పుడు ఇజ్రాయేలీలు దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇజ్రాయేళ్ల చేతికి అప్పగింపగా, వారు ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీయులు దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకొని యబ్బేకు వరకును అరణ్యం మొదలుకొని యోర్దాను వరకును అమోరీల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకొనిరి. కాబట్టి ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీలను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దానిని స్వతంత్రించుకొందువా? స్వాధీనపరుచుకొనుటకు కామోషను నీ దేవత నీకిచ్చిన దానిని మీరు అనుభవించుచున్నారు గదా. మీ దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాగు కంటే నీవు ఏమాత్రమును అధికుడవు కావు కదా. అతడు ఇజ్రాయేలీయులతో ఎన్నడైనను కలహించెనా? ఎప్పుడైనను వారితో యుద్ధం చేసెనా? ఇజ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊరుల్లోను, అరోయేరులోను దాని ఊరులులోను, అర్నోను తీరమున పట్టణములన్నిటిలోనూ 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇజ్రాయేలుకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. అయితే అమ్మోనీయుల రాజు యోఫ్తా తనతో చెప్పిన మాటలను ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యోఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షెలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమోరీల యొద్దకు సాగెను. అప్పుడు యోఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహనబలిగా దాన్ని అర్పించెదను అనెను. అప్పుడు యోఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబేల్కెరామీము వరకును 20 పట్టణములు వారిని నిశ్శేషంగా హతం చేసెను. అట్లు 20 పట్టణముల వారిని నిశ్శేషంగా హతం చేసెను. అట్లు అమ్మోనీయులు ఇజ్రాయేళ్ల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యోఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేమియూ ఆడ సంతానమేమియూ లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఒక్కతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుతీయలేను అనగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి యుంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికెత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తులతో కూడా పోయి కొండ మీద తన కన్యత్వమును గురించి ప్రలాపించెను. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొన్న మ్రొక్కుబడి చొప్పునను ఆమెకు చేసెను. ఆమె పురుషుణ్ణి ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీయులు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యోఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. న్యాయాధిపతులు 12వ అధ్యాయము. ఎఫ్రాయిమీలు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధం చేయబోనప్పుడు నీతో వచ్చుటకు మమ్మునేలా పిలవలేదు? నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదుమని యోఫ్తాతో చెప్పగా, యోఫ్తా, నాకును ఈ జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచితిని, కానీ మీరు వారి చేతిలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షించుట పోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధం చేయ పోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించెను గనుక నాతో పోట్లాడటకు మీరెలా నేడు వచ్చితిరి అనెను.
అప్పుడు యొఫ్తా గిలాదు వారినందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయగా గిలాదు వారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలైనగా వారు ఎఫ్రాయిమీయులకును మనష్షీయులకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుటను నిలువక పారిపోయిన వారనిరి. ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధం చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీయులలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదువారు నీవు ఎఫ్రాయిమీయుడువా అని అతన్ని అడిగిరి. అందుకతడు నేను కాను అనిన ఎడల వారు అతనిని చూచి షిబ్బోలేతను శబ్దము పలకమనిరి. అతడు అట్లు పలకనెరక సిబ్బోలేతని పలకగా వారు అతన్ని పట్టుకుని యొర్దాను రేవుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీయులతో 42,000 మంది పడిపోయిరి. ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయిరి. యొఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలునకు న్యాయాధిపతి ఉండెను. గిలాదు వాడైన యొఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒకదాని యందు పాతిపెట్టబడెను. అతని తర్వాత బెత్లెహేము వాడైన ఇజ్బాను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయెను. అతని 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యకులను తన కుమారులకు పెళ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలులకు అధిపతిగా ఉండెను. ఇజ్బాను చనిపోయి బేతేల్లో పాతిపెట్టబడెను. అతని తర్వాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలులకు అధిపతి ఆయెను. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలులకు అధిపతిగా ఉండెను. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను. అతని తర్వాత పీరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలులకు అధిపతి ఆయెను. అతని 40 మంది కుమారులను 30 మంది మనవులను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలను ఎక్కి తిరుగు వారు. అతని 8 ఏండ్లు ఇశ్రాయేలులకు అధిపతిగా నుండెను. పీరాతోనీయుడైన హిల్లోలు కుమారుడు అగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యంలో ఉన్న పీరాతోనులో పాతిపెట్టబడెను. న్యాయాధిపతులు 13వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడు అయిన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలు కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరంగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చినో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షరసమునే కాని మద్యమునే గాని త్రాగకుండుము. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే యుండునని నాతో చెప్పెను అనెను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు. కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతన్ని అడుగ్గా అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినదేదియూ తినకూడదు. ఆమె ద్రాక్ష రసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొనవలెనని మనోహతో చెప్పెను. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగమని మనవి చేసుకొను
చున్నాను అని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తినను. నీవు దహనబలి అర్పించనుద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలనని మనోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను. అంతటా మనోహ నైవేద్యమునొక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యం చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తర్వాత యెహోవా దూత మనోహకును అతని భార్యకును మరెన్నడూను ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయంగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సాంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎస్తాయేలునకును మధ్యనున్న మహానేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. న్యాయాధిపతులు 14వ అధ్యాయము. సాంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూచితిని, మీరు ఆమె నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు, నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనములోనే గాని స్త్రీ లేదు అనుకుని, సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సాంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడుచున్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండిరి. అప్పుడు సాంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదుమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సాంసోనుకు ఇష్టం కలిగెను. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములలో తేనె టీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకుని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోవునప్పుడు సాంసోను విందు చేసెను. అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తీసుకుని వచ్చిరి. అప్పుడు సాంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసెదను. మీరు ఈ విందు జరుగు 7 దినముల్లోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకిచ్చెదను. మీరు దాన్ని నాకు తెలుపకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకియ్యవలెనని వారితో చెప్పగా వారు, మేము ఒప్పుకొందుము, నీవిప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి. కాగా అతడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిను దానిలో నుండి తిండి వచ్చును అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున వారు సాంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతన్ని లాలన చేయుము. లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చి వేసెదము. మా ఆస్తిని స్వాధీనపరచుకుంటకే మమ్మును పిలిచితిరా అనిరి. కాబట్టి సాంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దానిని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకన్ను దానిని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతన్ని తొందరపెట్టినందున అతడు ఆమెకు దానిని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరివారు
తేనె కంటే తీపి అయినది, సింహం కంటే బలమైనది ఏది అని అతనితో అనగా, అతడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కోలులోనకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలను ఇచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇవ్వబడెను. న్యాయాధిపతులు 15వ అధ్యాయము. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సాంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములో ఉన్న నా భార్య యొద్దకు నేను పోవుదును అనుకొనగా, ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయంగా నీవు ఆమెను ద్వేషించితివి అనుకుని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది గదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుము అనెను. అప్పుడు సాంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినై యుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకల తట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్యకు ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీల్లో అగ్ని మండచేసి ఫిలిష్తీయుల గోధుమల చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టెను. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసిందని చెప్పుకొనుచు తిమ్నాతీయుని అల్లుడైన సాంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసి ఉండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సాంసోను, మీరు ఇలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తర్వాతనే చాలించెదనని చెప్పి తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందుల్లో నివసించెను. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదిరి లేహీలో దోపిడీ కొరకు దండు కూర్చుకునిరి. యూదావారు మీరేలా మా మీదికి వచ్చితిరని అడుగగా, ఫిలిష్తీయులు సాంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతన్ని కట్టుటకే వచ్చితిమి అనిరి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సాంసోను చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా, నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిని అనెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా, సాంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణం చేయుడి అనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయంగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చి వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నారవలే ఆయను. సంకెళ్ళను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సాంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలను నేను చంపియున్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అనెను. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అనగా దవడకొండ అను పేరు పెట్టెను. అప్పుడతడు మిక్కిలి దప్పిగొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా, దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హర్కోరే అనగా పిలిచిన వాని యూట అనబడెను. అది లేహీలోనున్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలులకు న్యాయాధిపతియై ఉండెను.